శ్రీకాంత్ యాదవ్ ఉన్నాడు. ప్రధానంగా శ్రీకాంత్ యాదవ్ గారు ప్రధాన లోపల మాట్లాడినటువంటి అంశం ఇది. రుణమాఫీపై ఎక్కువ రుణమాఫీకి సంబంధించిన సంబరాల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తా ఉన్నారు ఈ రుణమాఫీని? మేము రుణమాఫీ అనేది ఆగస్ట్ 15 లోపల చేస్తామని చెప్పాము. ఏకకాలంగా ఈ 2-3 డేస్లో రేపు కానీ ₹1,00,000 ముందే రుణమాఫీ చేస్తున్నాం. 3 విడతల ఫస్ట్ ₹1,00,000 చేసి ఆ తర్వాత ఒక 50,000 మేము ఇచ్చిన మాట 15 తారీఖు అయితే దాని లోపలనే కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పిలిచి మీటింగ్ పెట్టి ఎలా చేయాలో ఎలా చేస్తున్నామో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చేస్తున్న ఈ రుణమాఫీ దేశంలోనే ఎక్కడ కనీవిని రుణమాఫీ చేస్తున్నాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా సంబరాలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయింది. మీరు ఏకకాలంలో ₹2,00,000 రుణమాఫీ చేస్తూ ఉన్నారు. సంబరాలు ఎట్లా ఉండబోతున్నాయి రేపు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వస్తే 98,000 ఉన్నా కూడా వాళ్ళు రుణమాఫీ 1 లక్ష చేయలేదు. ₹1,00,000 ఉన్న వాళ్ళు చేయలేదు. వాళ్లకు రుణమాఫీ మీద మాట్లాడే అర్హత లేనే లేదు. ఇంకోటి ప్రతి మండలంలో రైతు వేదికల దగ్గర మా స్క్రీన్లు ఏర్పాటు చేసి మేము ఘనంగా ఈ రుణమాఫీ ఏకకాలం చేస్తున్నామని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.